నమస్తే అండి. ఈరోజు మనం ఇంట్లో తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా బాగా రుచిగా గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మెల్లగా నోట్లో కరిగిపోయేలా ఉండే ఈ గులాబ్ జామున్‌ని మీరు తప్పక ఆస్వాదిస్తారు. ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఈ వంటకం మీరు ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నేను ఎంటీఆర్ ప్రీమిక్స్ తీసుకున్నాను. నాకు ఒక కప్పు పౌడర్ అయితే వచ్చింది. ఒక కప్పు పౌడర్‌కి ఒక 1/4 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్ షుగర్‌కి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. ముందుగా మనం పంచదార పాకాన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చాలు. తీగ పాకం అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ జామ్స్ రెడీ చేద్దాం. గోధుమ పిండి కలిపినట్టు కాకుండా కొంచెం స్మూత్గానే కలపండి. నెక్స్ట్ దాన్ని ఒక తడి క్లాత్ పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అట్లా ఉంచండి. నెక్స్ట్ దాన్ని చిన్న చిన్న బాల్స్, క్రాక్స్ రాకుండా జాగ్రత్తగా స్మూత్గా బాల్స్లా చేసుకోండి. చూడండి, ఇట్లా క్రాక్స్ ఏమి రాకుండా అట్లా ఉండాలి. మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేనైతే గీ వేసుకొని చేసుకుంటున్నాను. ఆయిల్తో అయినా చేయొచ్చు. గీ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ బ్యాచెస్ వైజ్గా వేసుకొని స్లోగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కనుక అవి తొందరగా మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటన్నిటిని మనం ఇందాక తయారు చేసాం కదా షుగర్ సిరప్లో, దాంట్లో వేసుకొని ఒక 2 hours ఉంచితే కనుక ఇట్లా అవుతాయి. చూడండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి కదా. గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. వేడిగా చల్లగా తినచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇలాంటి ఈజీ వంటకాలు కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe.